नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. लोकांचा मार्ग अवलंब केलेले कंदी श्रीनिवास रेड्डी गावोगावी जाऊन अनेक लोकांची विचारपूस करत आहे. भव्य संविधान दिन सोहळा. कंदी श्रीनिवास रेड्डी यांनी आंबेडकरांच्या पुतळ्यास पुष्पहार अर्पण केला. दरोड्याच्या गुन्ह्यात तरुणाला अटक. मीडिया कॉन्फरन्समध्ये एसपीने तपशील उघड केला. आजच्या सविस्तर बातम्या. आदिलाबादचे भाजप नेते कंदी श्रीनिवास रेड्डी ज्यांना लोकहिताची इच्छा आहे त्यांनी लोकांसाठी प्रवास केला आहे. ज्यांना आपल्या प्रियजनांना नुकसानीमुळे दुःख होत आहे आणि ते आजारामुळे अंथरुणाला खिळले आहेत त्यांना धीर देत आहे. त्यांच्या घरी जाऊन संबंधित कुटुंबातील सदस्यांचे समुपदेशन करून त्यांना प्रोत्साहन दिले जात आहे. నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది. బేల మండలం బెదోడ గ్రామానికి చేరుకున్న కంది శ్రీనివాసరెడ్డి గ్రామ మాజీ సర్పంచ్ అశోక్ ఠాక్రే నివాసానికి వెళ్లారు. కాలుకు సర్జరీ చేయించుకున్న ఆయన సతీమణి ఠాక్రే బబితను పరామర్శించారు. కంది సీనన్నా నిన్నే మేము గెలిపించుకుంటాం అమ్మ తోడు మా పల్లెలోనా రంది పడకు కంది సీనన్నా తోడై నీతో వస్తున్నామన్నా గెలుపు బాట మేమేస్తామన్నా కమలానికే ఓటేస్తామన్నా. అనంతరం జునోని గ్రామానికి వెళ్లారు. అక్కడ సర్పంచ్ వాడాయి వివేక్ తండ్రి వాడాయి నామ్దేవ్ ఇటీవలే మరణించారు. సర్పంచ్ వివేక్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సర్దిగట్టి పంపింది మావా నీకు తోడుగుండమని. అక్కడి నుండి బేల మండలం మజిరా గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న మాజీ సర్పంచ్ కిషోర్ కుటుంబాన్ని పరామర్శించారు. వెనకడుగు వెయ్యొద్దని నమ్ముకున్న సీనన్నకెప్పుడు ఎన్ను పోటు పొడవద్దని అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. అనంతరం మనియార్పూర్ గ్రామానికి చేరుకున్న కంది శ్రీనివాసరెడ్డికి గ్రామస్తులు స్వాగతం పలికారు. గ్రామ సర్పంచ్ వాడ్కర్ తేజరావుకు శస్త్రచికిత్స జరగడంతో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించారు. అనంతరం పోవార్ గ్రామంలో ఇటీవల మరణించిన మెస్రం అనిల్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నిన్ను చుట్టుముట్టుతున్నా చెదిరిపోని గుండె ధైర్యంతో ఎదురు నిలిచి ఉన్నావన్నా తోడబుట్టి నోడిలాగా నువ్వు. తర్వాత బేల మండలంలోనే అవాల్పూర్ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఇటీవలే మృతి చెందిన నాక్లే గంభీర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. నీతోనే తోడుంటామన్నా అన్నా సీనన్నా ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. लोकनेते कंदी श्रीनिवास रेड्डी नेहमीच लोकांमध्ये असतात. गावोगावी जाऊन लोकांच्या समस्या जाणून घेतल्या जातात. तोडगा काढण्यासाठी ते नेहमी समोर असतात. वाटेत कंदी श्रीनिवास रेड्डी सर्वांना अभिवादन करत पुढे जात आहेत. जय 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 अन्ना जननेता सीनन्ना मननेता सीनन्ना अन्ना जनमे. ఆదిలాబాద్ జిల్లా జనత్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి క్రికెట్ లీగ్ టోర్నమెంటును బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. విజేతకు 55,555 రూపాయలను కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తరపున అందజేయనున్నారు. అనంతరం స్థానిక సర్పంచ్ దేవన్న, ఎంపీటీసీ సుదర్శన్, ఉప సర్పంచ్ రాకేష్ రెడ్డి, మెస్రం రాజేష్, రమేష్ రెడ్డితో కలిసి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. జేనత్ బేలా మండల కేంద్రాలలో కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో సెంటర్లో 10 కంప్యూటర్లు అందించి
ఫ్యాకల్టీని నియమించి ఇక్కడి యువతకు శిక్షణ అందిస్తామన్నారు. 9, 10 ఇంటర్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ శిక్షణ అందిస్తామన్నారు. నేను మాత్రం జైనత్ ప్రజలకి హామీ ఇస్తున్నా, ఇప్పుడున్న జైనత్ అయితే 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇట్లా ఉండదు, బలంగా అభివృద్ధి చేసుకున్నాడే. వాళ్ళిద్దరు జైనత్ వాసులు, మేము ఎక్కడ డిస్కషన్ జరిగినా అన్న జైనత్ లోటు పెట్టాలా, బేలా లోటు పెట్టాలా, ఆదిలాబాద్ ఉందన్నా జైనత్ లోటు పెట్టాలా, బేలా లోటు పెట్టాలా. ఈ 2 కంప్యూటర్ శిక్షణ కేంద్రాలకు నేను 10 కంప్యూటర్ల చొప్పున సమకూరుస్తా, మొత్తం 20 కంప్యూటర్లు నేను మాట ఇస్తున్నా. అట్లాగే 2 ట్రైనింగ్ సెంటర్లకి ఫ్యాకల్టీ జీతం ఎంతున్నా నేను ఇస్తా, కంప్లీట్ గా ఫ్యాకల్టీ జీతం ఎంతున్నా నేను ఇస్తా. ఆ తర్వాత 2 సెంటర్లకి కిరాయి కడతాను, రెంట్ కడతాను. 100% కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తోనే కదా, ఇప్పుడే చెప్పినా కదా, నేను చచ్చిపోయే లోపు నేను సంపాదించిన పైసలు ఖర్చు పెట్టి చచ్చిపోతాను. అనంతరం టాస్ వేసి టోర్నమెంట్లోని ఫస్ట్ మ్యాచ్ను ప్రారంభించారు. కరంజీ, సాంగడి గ్రామాల మధ్య తొలి పోరు మొదలైంది. కంది శ్రీనివాసరెడ్డి కాసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉల్లాసపరిచారు. అతడే సాధకుడై చరితలనే సృష్టిస్తాడు. సేవేలే తన లక్ష్యం, యువతరానికే ఆదర్శం. మన ఆదిలాబాదుకు అందిన వరము కేఎస్ఆర్. అలుపేయను గని ఇతడు కష్టించే నాయకుడు, తను నమ్మిన ప్రజలకు కంటికి వెలుగవుతాడు. జై 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 అన్నా జననేత సీనన్నా, యువనేత సీనన్నా. అనంతరం ఆదిలాబాద్కు తిరుగు పయనమయ్యారు కంది శ్రీనివాసరెడ్డి. సేవేలే తన లక్ష్యం, యువతరానికే ఆదర్శం. మన ఆదిలాబాదుకు అందిన వరము కేఎస్ఆర్. అలుపేయను గని ఇతడు కష్టించే నాయకుడు, తను నమ్మిన ప్రజలకు कंटिकी वेलुगवुताडू. भारतीय संविधान दिन साजरा केला आणि आदिलाबाद शहरातील DMHO कार्यालयात त्यांचे आयोजन केले. दलित संघटना आणि कर्मचारी यांच्या संयुक्त विद्यमानाने आयोजित या कार्यक्रमाचा एक भाग म्हणून DMHO नरेंद्र राठोड आणि अतिरिक्त DMHO डॉक्टर साधना यांनी आंबेडकर चित्राला पुष्पहार अर्पण केला. त्यांनी भारतासाठी केलेल्या सेवेचे कौतुक केले. भारतीय राज्यघटनेने महात्म्य विशद केले. बोलो डॉक्टर बाबासाहेब आंबेडकर की जय. आदिलाबाद भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी लोकांचा मार्ग अवलंबला. ते लोकांचे कष्ट जाणून घेऊन मी तुमच्या पाठीशी आहे अशी खात्री देतात. लोकांकडे एकीकडे ते नेहमी समुपदेशनात व्यस्त असतात, दुसरीकडे खेळाडूतील तरुणांना प्रोत्साहन देतात. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం వరూర్కే గ్రామంలో కబడ్డీ పోటీలకు బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కుమరం సూరు కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సాగే ఈ పోటీలను సర్పంచ్ దారంజే తుకారంతో కలిసి కంది శ్రీనివాసరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముందు కుమరం సూరు చిత్రపటానికి పూజలు చేశారు. ఇక్కడ వరూర్ గ్రామంలో కంది శ్రీనివాస్ ఫౌండేషన్ వల్ల అన్నగారి ఆధ్వర్యంలోని ఫౌండేషన్ తోటి ఇక్కడ కబడ్డీ టోర్నమెంట్ పెట్టగలిగినారు. కబడ్డీ విజేతలకు ప్రథమ బహుమతిగా 21,000, ద్వితీయ బహుమతిగా 15,000 నగదు బహుమతిని కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తరపున అందిస్తున్నట్టు తెలిపారు. కంది శ్రీనివాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు ప్రారంభం జరుగుతున్నది. ఫస్ట్ ప్రైజ్ కంది శ్రీనివాస్ ఫౌండేషన్ 21,000, సెకండ్ ప్రైజ్ కంది శ్రీనివాస్ ఫౌండేషన్ 15,000. లాస్ట్ అన్నదానం కూడా కార్యక్రమం ఉంటుంది. సర్పంచ్తో పాటు గ్రామస్తులు కంది శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నపై విరుచుకుపడ్డారు. నాయకులకు కార్యకర్తలకు డబ్బు ఎరచూపి తన వైపు తిప్పుకుంటున్నారని ఆరోపించారు. ఎలాంటి అభివృద్ధి చేయని ఎమ్మెల్యేను ప్రజలు ధైర్యంగా ప్రశ్నించాలన్నారు. ఆదివాసీ పల్లెల్లో చైతన్యం పుడితేనే మళ్ళా ఒక కొమరం సూరులాగా, మళ్ళా ఒక కొమరం భీం లాగా బరాబర్ అడగండి. జోగు రామన్న గారు అడుగుతారా? అన్నారు 1,00,000 రూపాయలు రైతు రుణమాఫీ అన్నాడు. చేసిండా జోగు రామన్న గారు? చేసిండా? ₹1 కూడా రుణమాఫీ చేయ, 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు. ఇంకేమన్నాడు? నిరుద్యోగ భృతి అన్నాడు.
ఉద్యోగం లేని వాళ్ళకు 3,000 రూపాయలు నెలకి ఇస్తాడు అన్నాడా లేదా? జోగురామన్న గారు అన్నాడా లేదా? ఒక్క పిల్లలకి వచ్చిందా నిరుద్యోగ వృత్తి? వచ్చిందా? ఎంత మోసం చేసిండు జోగురామన్న గారు, ఎంత మోసం చేసిండో తెలుసా మీకు? మీకు 4 ఏళ్లల్లా నెలకు 3,000 చొప్పున, సంవత్సరానికి ఎంత? 36,000. కరెక్టేనా? ఇంటూ 4 ఏళ్ళు ఎంత? దాదాపు 1,50,000 రూపాయలు మీకు జోగురామన్న గారు బాకిన్నాడు. మంచి ఇంటింటికి ప్రతి నిరుద్యోగికి. పేదల పార్టీ బీజేపీ అని, ఆదివాసులకు అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ అని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. కంది శ్రీనన్న పేదల మనిషి అన్నారు. ఒక పేద రైతు కుటుంబంలో పుట్టిన తనకు రైతుల పేదల కష్టాలు తెలుసన్నారు. అందుకే పేదలకు మేలు చేయడానికే తాను వచ్చానన్నారు. ఆదివాసీలకి వరూరు గ్రామం లాగా ఎక్కడ పోటీలు జరిపినా, ఎక్కడ మంచి ప్రోగ్రాం చేసినా ఈ కంది శ్రీనన్న ఉంటాడని గుర్తుపెట్టుకోండి అందరూ. నా శక్తి వంచన లేకుండా, నా శక్తికి మేర ఆదివాసీలందరికీ కూడా ప్రతిసారి నేను సాయం చేస్తా. మన ఆదివాసీలకు 4 ఏళ్ల నుంచి స్కాలర్షిప్లు ఎందుకు వస్తలేవని అడగాలి. మీరు ఈ గవర్నమెంట్ అడుగుతారా? ఒక్క బిడ్డకైనా స్కాలర్షిప్ వచ్చిందా 4 ఏళ్లలో? ఒక్క పిల్లడికైనా? మన ఆదివాసీ బిడ్డలు మరి ఎట్లా చదువుకోవాలా? మరి ఆదివాసీ పిల్లలు ఎట్లా చదువుకోవాలా? ఒక్కళ్ళకు కూడా స్కాలర్షిప్ ఇస్తలేదు ఈ ప్రభుత్వం 4 ఏళ్ల నుంచి. అనంతరం వరూరు గ్రామస్తులను తన క్యాంపు కార్యాలయానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. దారిలో వరూరు గ్రామ శివార్లోని ఒక చెట్టు కింద భోజనం చేసి సమీపంలోని పంట పొలాల్ని పరిశీలించారు. दरोडा टाकण्याची सवय असलेल्या तरुणाला पोलिसांनी अटक केली. रोख रकमेसह शस्त्रे जप्त करण्यात आली. एसपी उदय कुमार रेड्डी यांनी स्थानिक मावला पोलीस स्टेशनमध्ये आयोजित पत्रकार परिषद तपशील उघड केला. उटनूर मंडळाच्या येंदा गावातील शिवकरण या युवकाने बीटेकचे शिक्षण घेतले. तो पंजाबमधील एका विद्यापीठात सायबर सिक्युरिटीमध्ये रुजू झाला. त्याला वाईट सवयीची सवय लागली. या क्रमाने त्याने आदिलाबाद शहरातील एका कापड व्यापाराला जीएसटी अधिकारी म्हणून धमकावून एका लॉजवर नेले. त्याच्या डोक्यावर हातोड्याने मारहाण करून हातपाय दोरीने बांधून दहशत माजवली. घराकडे 5 लाखाची मागणी करून तो पळून गेला. त्यामुळे पोलिसांनी गुन्हा दाखल करून तपासाला वेग दिला. अखेर त्याला पकडून रोख, मोबाईल फोन आणि गुन्ह्यातील वापरलेले मुद्देमाल असा 3,35,000चा मुद्देमाल जप्त केला. అన్ని రకాలు భయపడే మనిషి భయపడి అంటే జనరల్ ఇవాళ ఇప్పుడు జిఎస్టీ లోడ్ కడుతుందా ఇంటికాడి డబ్బులు ఈయన తెచ్చిచ్చింది. వాళ్ళు ఈయన కార్లో కూర్చుంటే వ్యాపారి కార్లు వేసుకుని తిరిగి ఒకటేదంటే ఈ వ్యాపారస్తులు కూడా. వరసిద్ధి టెక్స్టైల్స్ అని ఒక ఓనర్ సాయి కృష్ణ, ఆయనకు ఒక ఫోన్ చేశారు ఒక వ్యక్తి. ఫోన్ చేసి నేను జిఎస్టీ టాస్క్ ఫోర్స్ నుంచి మాట్లాడుతున్నా, అట్లా ఒక 3-4 సార్లు కూడా కలిసి ఆయన థ్రెటన్ చేయడం జరిగింది. లాస్ట్కి భయపడి ఏం కావాలి చెప్పంటే నాకు డబ్బులు కావాలంటే ఒక 5 లక్షలు ఇచ్చి పంపించారు. అయితే ఆయన నిజంగానే భయపడ్డాడు. జిఎస్టీ వాళ్ళని లేకుంటే మాఫియా గ్యాంగా అని రకరకాలుగా ఆ ఎక్కిదురు చెప్పడం వల్ల చాలా అంటే ఫోన్లో మాట్లాడు, తర్వాత దగ్గరకు వచ్చి మాట్లాడు, మరి ఈయన మాట్లాడేటప్పుడు వేరేతో ఫోన్లో మాట్లాడు, ఇవన్నీ కూడా ఒక 5-6 సార్లు అయినాయి వర్షం బట్టి. ఆయన షాప్ దగ్గరకు వచ్చిండు, ఆయన్నే కార్లు ఎక్కించుకుని ఊరంతా తిరిగిండు, తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర కూడా పోయిండు ఎక్కిదుడు. ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్కి ఏంటంటే ఇట్లా కావాలి నాకు డబ్బులు అంటే డబ్బులు ఇచ్చిండు. ఇచ్చినాక కూడా ఈయన ఇంకా అదే ట్రాన్స్లో నిజంగా వీళ్ళ మాఫియానా లేకుంటే జిఎస్టీ అని ఆ భయంలోనే కంప్లైంట్ చేయలేదు ఒక 3-4 రోజుల దాకా కూడా. ఇది లాస్ట్కి 16వ తారీఖు నాడు ఫస్ట్ కలిస్తే ఈ డబ్బులు ఇచ్చింది 30వ తారీఖు నాడు 31 ఇచ్చిన తర్వాత ఇట్లనే మీ ఎవరో ఒక మాకు ఇట్లా జరిగిందని ఒక మిత్రుడు ప్రెస్ మిత్రుడు చెప్తే నా దగ్గర తీసుకొస్తే అరే అట్లా ఎట్లనే అది ఇమీడియట్లీ అది ఫాల్స్ గ్యాంగ్ అని నేను చెప్పి ఇమీడియట్లీ కంప్లైంట్ రాయించుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.
भारतीय संविधान दिनाचा सन्मान केला आणि संविधान दिन उत्सव समितीच्या संयुक्त विद्यमानाने संविधानाचे संस्थापक आंबेडकर यांना आदरांजली वाहिली। भाजप नेते कंदी श्रीनिवास रेड्डी, डीसीसीचे प्रभारी अध्यक्ष साजिद खान यांनी उत्सव समितीच्या आयोजकासह कार्यक्रमाला हजेरी लावली आणि त्यांचे स्वागत केले। तत्पूर्वी बौद्ध उपासक आणि उत्सव समिती सदस्यांनी शहरातील कैलासनगर बौद्ध विहार ते स्थानिक बसस्थानकापर्यंत बँड मेवाड्यात रॅली काढली। बसस्थानकावर आंबेडकरांच्या प्रतिमेस पुष्पहार अर्पण करून अभिवादन करण्यात आले। मागासलेल्या आणि दुर्बल घटकांसाठी त्यांनी केलेल्या प्रयत्नांची त्यांनी प्रशंसा केली। బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాడిండ్రో ఏ హక్కుల కోసమైతే జీవితాంతం వివక్షను ఎదుర్కొని ఎదురొడ్డి పోరాడి నిలిచి గెలిచిండ్రో ఆ మహనీయుని పాదాలకు నమస్కారం చేస్తూ మీ అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। మనము ప్రతి సంవత్సరము ఇది సెలబ్రేట్ చేసుకొని 4 పూలదండలు వేసుకుంటూ 4 మంచి కబుర్లు చెప్పుకుంటాం, మంచిదే ఇది। కానీ మన ప్రాంతంలో ఎంతమంది అనగారిన వర్గాలకు, పేద బిడ్డలకు, గరీబోళ్ళ బిడ్డలకు ఎంతమందికి అభివృద్ధి ఫలితాలు, సంక్షేమ ఫలాలు అందుతున్నాయో ప్రశ్నించడం మానేసిన ఈ మధ్య 32 एनसीसी तेलंगणा बटालियन HDFC बँक संयुक्तपणे आदिलाबाद शहरात शासकीय पदवी महाविद्यालय विज्ञान शाखेत रक्तदान शिबिर आयोजित केले। एनसीसी अधिकारी, विद्यार्थी, कर्मचारी आणि अनेक उत्साही लोकांनी स्वेच्छेने पुढे येऊन रक्तदान केले। कमांडिंग ऑफिसर लेफ्टनंट कर्नल विकास शर्मा यांनी सांगितले की एनसीसी शिबिराचा एक भाग म्हणून हे रक्तदान शिबिर घेण्यात आले।
ये जो हमने ब्लड डोनेशन कैंप करा है ये एज अ पार्ट ऑफ कैंप भी है और साथ ही साथ हमारे जो एनसीसी का 75 इयर्स कंप्लीट हो रहा है उसके उपलक्ष्य में भी ये कैंप चल रहा है। अभी एचडीएफसी बैंक और जो इधर का जीडीसी कॉलेज है उनके प्रिंसिपल मेरे पास मौजूद हैं, उनके साथ मिलकर हमने ये कैंप किया है ताकि ये एक मेगा लेवल पे सक्सेस हो। एडवर्टाइजमेंट्स वगैरह सब कुछ दिए गए। हम चाहते हैं कि ज़्यादा से ज़्यादा लोग जो है इस ब्लड डोनेशन कैंप में आके ज़्यादा से ज़्यादा ब्लड दें और ये एक सक्सेसफुल कैंप बने। महादिगा वेलफेअर सोसायटीला दिलेल्या जागेत लावलेले झेंडे आणि फ्लेक्सी हटवणाऱ्या कारवाई करावी अशी मागणी दलित समाजाच्या नेत्यांनी केली। आदिलाबाद शहरातील प्रेस क्लब येथे आयोजित पत्रकार परिषद या कारवाईचा तीव्र निषेध करण्यात आला। काहींनी सांगितले की ते अज्ञात सर्वे नंबर 72/1/8 मधील फलक काढून ते ताब्यात घेण्याचा विचार करत आहे। ते अस्तित्वाचंच नसल्यासारखे कागदपत्रे तयार करून जागा ताब्यात घेण्याचा कट रचत असल्याचे बोलले जात आहे। याबाबत वरिष्ठांकडे तक्रार करणार असल्याचे त्यांनी सांगितले। जय मादिगा, जय मादिगा ऐक्यता, जय मादिगा, जय मादिगा, मादिगा संक्षेम संगम, जय मादिगा, जय मादिगा, మొన్న కొందరు భూ కబ్జా దారులు మా యొక్క మాదిగ సంక్షేమ సంఘం స్థలంలో మా యొక్క సర్వే నంబర్ 72/1/8 సర్వే నంబర్లో మా యొక్క సంక్షేమ సంఘం 30 సంవత్సరాల నుంచి మా తండ్రులు అక్కడ కబ్జాలో ఉన్నాం। అప్పటి నుంచి మేము దాన్ని ఫెన్సింగ్ వేసుకోవడం కానీ ట్రాక్టర్ తోటి దున్ని దాన్ని మేము ప్లేన్ చేసుకోవడం జరిగింది। అక్కడ మా మైషమ్మ తల్లిని నిలబెట్టుకొని మేము అక్కడ షెడ్ కూడా వేసుకోవడం జరిగింది। అదే కాకుండా మా యొక్క బోర్డుని ఏర్పాటు చేసుకొని ఆ బోర్డుని కూడా కొందరు నిన్నగాక మొన్న కొందరు భూ కబ్జాదారులు దాన్ని చూడబుద్ధిగాక మా యొక్క संघाన్ని కబ్జా చేయడానికి వాళ్ళు మేము ఫెన్సింగ్ చేసినటువంటి బ్లూ కలర్ని వైట్ కలర్ చేసిండ్రు। जैनत मंडळातील गिम्मा जिल्हा परिषद हायस्कूलमध्ये बालसभा कार्यक्रमाचे आयोजन करण्यात आले होते। प्रमुख पाहुणे म्हणून जिल्हा शिक्षण अधिकारी प्रणिता यांनी उपस्थित राहून दीप प्रज्वलन केले। 6वी ते 10वीच्या विद्यार्थ्यांसाठी विशेष वर्ग आयोजित करणे हा अतिशय चांगला निर्णय असल्याचे सांगून डीओ यांनी शाळेच्या मुख्याध्यापिका अनुराधा यांचे कौतुक केले। तसेच मुलींसाठी नवीन शौचालय बांधणारे युनियन बँकचे व्यवस्थापक विनय यांचा गौरव केला। बालसभेच्या माध्यमातून मुलींमधील लपलेले कला कौशल्य, अभिनय आणि सृजनशीलता यातून बाहेर काढणारा बालसभा कार्यक्रम प्रत्येक तिसऱ्या शनिवारी प्राचार्य अनुराधा आयोजित केला असल्याचे सांगितले। కొంచెం ఇట్లా అందరు కరవ అయితే కరెక్ట్గా కనబడుతుంది। మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతల। గట్టిగా చప్పట్లతో మీకు సన్మానం, మాకు గౌరవం, మీ సేవా దృక్పథానికి సలాం చేస్తూ గులాం అవుతూ మా సన్మానాన్ని చిరు సన్మానాన్ని స్వీకరించండి సార్। థ్యాంక్ యూ। మాకు కోఆపరేషన్ ఊరి పెద్దలు కావాలి, విలేజెస్ కావాలి, అయితే మన పిల్లలు బాగుపడతారు। అలాగే విద్యార్థులు, నేను చెప్తున్నాను, ఈ స్కూల్ నేను ఎప్పటి నుంచి ఇక్కడ వచ్చి లీవ్ అయినప్పుడు వింటున్నాను, గిమ్మా పాఠశాల చాలా క్రమశిక్షణతో ఉంటుంది, మంచి ఉపాధ్యాయులు ఉంటున్నారు, ఇక్కడ ఉన్నారని చెప్పారు। అంతేగాని నేను రూరల్ ఎక్కడెక్కడ వెళ్తున్నా అక్కడక్కడ మంచి ఉపాధ్యాయులు ఉన్నారు। నేను నష్టపూర్ వెళ్ళాను, పిల్లలు హ్యాపీ, టాలెంట్, అలాగే ఉపాధ్యాయులు టాలెంట్ ఉన్నారు, మంచి శ్రద్ధ, సేమ్ ఇవాళ కూడా మ్యాచింగ్ అయిపోయింది, చాలా సంతోషంగా ఉంది। అంశాలతో పాటు సహపాఠ్యాంశాల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వ వికాసానికి కృషి చేస్తుంది। అందులో భాగంగానే మా విద్యాశాఖ సూచించిన విధంగా ప్రతి 3వ శనివారం రోజు బాలసభ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని బాలలలో అంతర్లీనంగా ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారి యొక్క నైపుణ్యాలను చక్కబెట్టడానికి మా పాఠశాల బాలసభ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటుంది।
बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. लोकांचा मार्ग अवलंब केलेले कंदी श्रीनिवास रेड्डी गावोगावी जाऊन अनेक लोकांची विचारपूस करत आहे. भव्य संविधान दिन सोहळा कंदी श्रीनिवास रेड्डी यांनी आंबेडकरांच्या पुतळ्यास पुष्पहार अर्पण केला. दरोड्याच्या गुन्ह्यात तरुणाला अटक. मीडिया कॉन्फरन्समध्ये एसपीने तपशील उघड केला. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा आम्हा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.